ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ఆత్మపూర్ణుని యొక్క లక్షణాలను మనం తెలుసుకుందాం. ఆత్మపూర్ణులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో వారి లక్షణాలు మనం కలిగి ఉన్న ఎడల మన జీవితంలో కూడా మనం అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడతాం. ఇప్పుడు కొన్ని విషయాలు మనం పరిశీలించుద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడిన మాట, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదువు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు. దేవుని ఆజ్ఞలకు లోబడి ఆజ్ఞలను సంపూర్ణంగా ఎవరైతే నెరవేరుస్తారో వారు ఆత్మపూర్ణులుగా ఈ లోకంలో జయ జీవితం జీవిస్తారు. ఆత్మపూర్ణులు మాత్రమే దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, కానీ శరీర సంబంధులు, లోక సంబంధులు, ప్రకృతి సంబంధులు ఎవరు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించరు, వాటిని గైకొనరు, వాటిని వెంబడించలేరు, వాటిని అనుసరించలేరు, వాటిని నెరవేర్చలేరు, కొనసాగించలేరు అని ఇక్కడ వాక్యం అంతా మనకి తెలియజేస్తుంది. సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నాడు, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞలను మనం గైకొని ఎడల మనము చిరకాలము జీవిస్తాము. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తామో ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము అని మనకి ఎంతో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల్లో మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆజ్ఞలు అధికంగా ఎప్పుడైతే ఎవరు ఆజ్ఞలు బలంగా వాటిని గైకుంటారు, నెరవేరుస్తారంటే ఆత్మపూర్ణులు మాత్రమే గైకుంటారు, వారు మాత్రమే దాన్ని పాటించి నెరవేరుస్తారని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావం. అబ్రహాం గారు కూడా తన జీవితంలో ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూస్తే, ఆదికాండం 24:1 అబ్రహాం గారు దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించి గైకొన్నట్లు మనం చూస్తాం. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించి. దేవుని మాటకి ఎప్పుడైతే లోబడ్డాడో అబ్రహాము గారు, అప్పుడు అన్ని విషయాల్లో అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లు, దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే పాటించాడో అన్ని విషయాల్లో ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ప్రతి కోణంలో దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. పౌలు గారి మాటలు విన్న లూదియా కూడా అపోస్తల కార్యములు 16వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13 నుంచి చూస్తే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పుడిన అమ్మ తుయతేరా పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసిను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. చూడండి, పౌలు మాటలు విని లోబడి రక్షించబడిన ఆమె కుటుంబం మొత్తాన్ని రక్షించుకున్న లూదియా గారు మనకి కనిపిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తామో, లేకపోతే దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటించి నెరవేరుస్తారో వారు మాత్రమే ఆత్మపూర్ణులుగా ఈ లోకంలో జీవిస్తారని అర్థం. మిగతా వారంతా శరీర సంబంధులుగా, ఇష్టానుసారులుగా, తమ హృదయానుసారులుగా, తమ ప్రాచీన స్వభావ వారి యొక్క మనసుకు నచ్చినట్లుగా జీవిస్తారు తప్ప దేవునికి నచ్చినట్లు, దేవుని మనసుకు నచ్చినట్లుగా ఎవరు జీవించలేరు. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమం రెండో విషయాన్ని కనుక మనం చూస్తే, అదే ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే, అక్కడ చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా ఆమేన్. చూడండి, దైవ చిత్తానికి, దేవుని యొక్క చిత్తము బంధువుల మధ్య, దాయాదుల మధ్య, కులస్థల మధ్య, లోకస్తుల మధ్య ఉండకూడదు, విగ్రహారాధికుల మధ్య ఉండకూడదు. నువ్వు నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళుము అని చెప్పినప్పుడు ఏ దేశాన్ని అయితే చూపించాడో ఆ దేశం
కోసం పరుగులు తీసుకుంటూ విశ్వాసయాత్రలో ముందుకు సాగినట్లు, దేవుని చిత్తానికి లోబడినటువంటి వ్యక్తిగా అబ్రహాము గారు కనపడినట్లు, అప్పుడు ఆయన నామాన్ని గొప్ప చేయటం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆయన పేరుని, అతని ఆస్తిని, అతనికి సంబంధించిన సంతానాన్ని ఆయన విస్తరింపచేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని సంగమా, దేవుని చిత్తానికి లోబడి ప్రయాణమైన అబ్రహాము గారు బహుగా అన్ని కోణాల్లో ఆశీర్వదించబడినట్లు మనం చూస్తున్నాం. అబ్రహాము గారు ఆత్మపూర్ణుడు కాబట్టి దేవుని చిత్తం ఏదైతే దేవుని యొక్క మనసులో ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్ళాడు తప్ప తన స్వచిత్తాన్ని కానీ ఎక్కడ వెనకడుగు వేసినట్లు కానీ, తన జీవితంలో ఒక కుమారుడు, ఒక రాజవంశీయుడైనటువంటి కుమారుడు లేకపోయినందున చాలా బాధను అనుభవించిన ఆ బాధను బయటికి చెప్పకుండా అతని విశ్వాసయాత్రలో దేవుడు చూపించిన దేశం వైపే నడిచాడు. కానీ ఆయన దేవుని చిత్తాన్ని ఎక్కడా కూడా బ్రద్దలు చేసినట్లు మనకు కనబడదు. దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టి ఎనిక్కెళ్ళిన దాఖలాలు మనకి అబ్రహాము గారి జీవితంలో కనబడవు. అందుకని ప్రియ దేవుని సంగమా, మనం ఎప్పుడైతే ఆత్మపూర్ణులుగా ఉండాలి అని అనుకుంటామో మనం దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారమై ఉంటారు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని ఆజ్ఞలను గైకుంటామో వాటిని నెరవేరుస్తాము. రెండోది ఏంటంటే దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చి దేవుడు చెప్పినటువంటి స్థలాలకి దేవుడు చేయమన్న పనిని మనం సంపూర్ణం చేస్తాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంకా మూడో విషయాన్ని చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగల వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషుడు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే 5వ వచనం, ద్రాక్షవల్లిని నేనే, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఆ మూడోది ఏందయ్యా అంటే దేవుని యొక్క ఆత్మపూర్ణులు, దేవుని కోసం పనిచేసేటటువంటి ఆత్మపూర్ణులు ఎలా ఉంటారంటే ఆత్మఫలములు పండుతారు, ఫలిస్తారు. ఆత్మఫలములు ఫలించెదరు వారి లోపల ఆత్మఫలము స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆత్మఫలము గురించి మనకి గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే ఆ యొక్క 9 లక్షణాలు, ఆ ఫలములో ఉన్నటువంటి 9 లక్షణాలు ప్రతి ఒక్క ఆత్మపూర్ణుడు పండి దేవుణ్ణి గణపరిచే విధంగా అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. అదేనగా ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. శరీరాన్ని ఎవరైతే జయిస్తారో, శరీరాన్ని, మనస్సును, బుద్ధిని ఎవరైతే జయిస్తారో, శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని ఎవరైతే జయిస్తారో వారు ఆత్మఫలము పండుతారు. ఆత్మఫలములు పండటానికి వారు ఆత్మపూర్ణులుగా మార్చబడతారు. పరిశుద్ధాత్మదేవుడు ఎలా అయితే తమను క్రీస్తు యేసులాగా చెక్కుకోవటానికి ఆయన దర్శనాలు కానీ కలలు కానీ చెప్పి ఇదిగో నువ్వు ఇలా మారు, క్రీస్తులాగా మారు అన్నప్పుడు క్రీస్తు యేసులో ఆయన గుణాలు మనం పొందుకునేటప్పుడు ఆత్మదేవుడు తన ఫలాన్ని మనకు అనుగ్రహించి ఆ ఫలాలు మనలో ఫలించేటట్లు చేస్తాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా మరలా చెప్తున్నాను, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మనం ఎప్పుడైతే ఆత్మపూర్ణులుగా జీవించాలి అంటే ఖచ్చితంగా ఆత్మఫలం మనం పండిన వారమై ఉండాలి. ఆ ఆత్మపూర్ణులు ఖచ్చితంగా ఆత్మఫలాన్ని ఫలింపజేస్తారు, ఫలింపజేస్తూ జీవిస్తూ ఉంటారు. ఆ ఫలాలను కలిగి ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి విభేదాలు కానీ, ఎలాంటి సమస్యలు లేకుండా దీర్ఘశాంతులై సాత్వికత్వంతో, మంచితనంతో, ఆశా నిగ్రహంతో, విశ్వాసంతో జీవిస్తూ ఉంటారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక రోమీలకు రాసిన పత్రిక 4వ అంశము ఆత్మపూర్ణుల యొక్క 4వ లక్షణం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసొంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసొంతురు. శరీరానుసారులు ఎప్పుడు భూమి, వస్తువులు, తర్వాత వాహనాలు, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. కానీ ఆత్మస్వరూపులు అంటే ఆత్మపూర్ణులు ఎప్పుడు కూడా
ఆత్మానుసారమైన పైనున్న వాటి మీద దృష్టి పెడతారు. పైనున్నవి ఏంటి? జీవగ్రంథం. పైనున్నవి ఏంటి? ఆ పరలోక భాగ్యం, పైనున్న పౌరుషత్వం, పైనున్నటువంటి జీవ జల వృక్షాల మీద దృష్టి, ఆ వృక్షం మీద దృష్టి, జీవ జలాల మీద దృష్టి, ఆ పరలోక పౌరుషత్వం మీద దృష్టి, కిరీటాలు, బహుమానాలు, సింహాసనాల మీద దృష్టి, ప్రభు యొక్క మెప్పు మీద, ప్రభు ఇచ్చే ఘనత మీద, ప్రభు ఇచ్చే బహుమానాల మీద దృష్టి పెట్టి పైనున్న వాటినే వెతుకుతారు తప్ప భూ సంబంధమైన వాటి మీద ఈ ఆత్మపూర్ణులు ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉండరు. చాలామంది భూ సంబంధమైనటువంటి మనసు గలవారే ఆ ఆస్తులు ఈ ఆస్తులు సంపాదిద్దామన్న ఆలోచనతో ఆత్మ మీద దృష్టి పెట్టకుండా వారి మీదకి వచ్చిన ఐహిక విచారణతోటి ఆ ఆత్మను పోగొట్టుకుంటూ అనేక రకాలుగా సాతాను చేతిలో బంధించబడతారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మన మనస్సు మొత్తం పైనున్న వాటి మీదనే ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టకుండా మనం ఆత్మపూర్ణులుగా జీవించాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే హృదయం లోపల ఏ ఆత్మ సంబంధమైనటువంటి ఆ నింపుదల నిండిందో ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయతతోటే మన నోటి మాటలు పలుకుతూ ఉంటాం, మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఆ యొక్క ఏదైతే ఆత్మచేత మనం నింపబడ్డామో ఆ యొక్క మనము ఆ యొక్క ఆత్మ ఆధీనములో ఆయన యొక్క ఆత్మ ఆధీనములో మనము నియంత్రించబడుతూ ఉంటాము. ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మతో నింపబడిన వ్యక్తి ఆత్మ నియంత్రణలో ఖచ్చితంగా ఉంటాడు. నింపబడిన వ్యక్తి ఆత్మ నియంత్రణలో ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే మన లక్ష్యం, మన జీవిత ధ్యేయం ఏంటంటే మనం ఆత్మపూర్ణులుగా జీవించటమే మన జీవిత ఏకైక లక్ష్యమైనది. ఇలాగా ఆత్మలో ఆత్మఫలం పండించాలి. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి. తర్వాత దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారమై ఉండాలి. దేవుని ఆజ్ఞలను గైకొని వారై నెరవేర్చు వారమై ఉండేటటువంటి ఈ 4 లక్షణాలు కలిగిన వారు ఆత్మపూర్ణులై ఉంటారు. కాబట్టి పైనున్న 4 లక్షణాలు మనం ఖచ్చితంగా కలిగి ఉండి ఆత్మపూర్ణులుగా జీవించి జయజెండా ఎగరవేసి ప్రభు రాకడికి మనం ఎత్తబడి వర్ధిల్లదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.